హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సౌందర్య ఈ పేరు వినగానే ఇప్పటికీ ఎంతో మంది మదిలో వీణలు మోగుతాయి. సౌందర్య అందమైన అభినయం మరుపు రాకుండా మధుర ఊహల్లో పయనించేలా చేస్తుంది. సౌందర్య ముగ్ధ మనోహర రూపం చూసి ఇలాంటి అమ్మాయి పరిచయం అయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయిన వారు ఉన్నారు. సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులు లేకపోలేరు. అలాంటి నేస్తం ఉంటే బాగుంటుందని భావించిన మనసులు కొదవలేదు. ఏమైతేనేమి సౌందర్య ఆమె మాతృభూమి కన్నడ నేల కన్నా మిన్నగా తెలుగు వారిని అభిమానించారు. సౌందర్య అసలు పేరు కేఎస్ సౌమ్య. 1972 జూలై 18న బెంగళూరులో జన్మించారు. సౌందర్య తండ్రి సత్యనారాయణకు చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయన రచయితగా, నిర్మాతగా కన్నడ నట సాగారు. అందువల్ల చదువుల్లో ఎంతో తెలివైన సౌందర్యకు సినిమాల్లో కనిపించాలన్న ధ్యాస కూడా అధికంగానే ఉండేది. దాంతో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం పూర్తి కాగానే తన మనసులోని మాటను కన్నవారి ముందు పెట్టింది. అసలే ఆమె తండ్రి కూడా చిత్రసీమకు సంబంధించిన వారు కావడంతో కూతురి కోరికను కాదనలేకపోయారు. గాంధర్వ అనే కన్నడ చిత్రంలో తొలిసారి నటించి సౌందర్య అదే సంవత్సరం తెలుగులో పిఎన్ రామచంద్రరావు రూపొందించిన మనవరాలి పెళ్లిలో నటించారు. ఆ సమయంలోనే కృష్ణ హీరోగా తెరకెక్కిన రైతు భారతంలోనూ ఆమెకు అవకాశం లభించింది. ఆ చిత్రాలు ఆమెకు అంతగా కలిసి రాకున్నా అప్పట్లోనే దర్శకునిగా మారిన ఎస్వి కృష్ణారెడ్డి చిత్రాలు రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, నంబర్ 1 సౌందర్యకు స్టార్డమ్ని సంపాదించిపెట్టాయి. సక్సెస్ రూటులో సాగుతున్న సౌందర్యకు టాప్ హీరోస్తో నటించే ఛాన్స్ దక్కింది. కృష్ణతో నంబర్ 1, నాగార్జునతో హలో బ్రదర్, బాలకృష్ణతో టాప్ హీరో, వెంకటేష్తో సూపర్ పోలీస్, మోహన్ బాబుతో పెదరాయుడు, చిరంజీవితో రిక్షా ఓడు వంటి చిత్రాల్లో నటించేశారామె. వీటిలో కొన్ని బంపర్ హిట్స్ అయ్యాయి. దాంతో సౌందర్యకు జనాల్లో మరింత క్రేజ్ పెరిగింది. తర్వాత చిరంజీవితో చూడాలనుంది, అన్నయ్య సినిమాలు సైతం విజయహారం చేశాయి. సౌందర్య ఎందరు హీరోలతో నటించినా విజయాలు చూసినా ఆమె సక్సెస్ రేటు వెంకటేష్తోనే ఎక్కువగా ఉంది. వెంకటేష్ హిట్ పేరుగా ఆమె జైత్రయాత్ర చేసిందనే చెప్పాలి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, విజయం మనదేరా వంటి వెంకటేష్ చిత్రాల్లో సౌందర్య అందాల అభినయం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. జనం సౌందర్యను మరో సావిత్రి అని కీర్తించారు. చీరకట్టులోనే కుర్రకారులను కిర్రెక్కించిన సౌందర్య మరో సావిత్రి అన్న పేరు నిలుపుకోవడానికి అభినయ పాత్రమున్న చిత్రాలకే జయకొట్టారు. ఆమె నటించిన పలు కుటుంబ కథ చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. తర్వాత రోజుల్లో సౌందర్య చుట్టూ తిరిగే కథలతోనే చిత్రాలు రూపొందడం మొదలయ్యాయి. అందువల్ల టాప్ హీరోస్తో సినిమాల్లో సౌందర్య వెలగడం తగ్గింది. కానీ అప్పట్లో సౌందర్య చిత్రాలను చూడడానికి జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. విధివశాత్తు సౌందర్య 2004లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తున్న హెలికాప్టర్ క్రాష్లో మరణించారు. ఆ ప్రమాదంలో ఆమెకు తొలి నుంచి అండగా నిలిచిన ఆమె అన్న అమర్ కూడా కన్నుమూశారు. ఆమె మరణానికి ముందు బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన నర్తనశాలలో ద్రౌపది పాత్రలో నటించారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగగానే కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. మొదటి షెడ్యూల్లో ఎంత చిత్రీకరణ జరిగిందో అంత భాగాన్ని గత ఏడాది పాండమిక్లో ఓటీటీలో విడుదల చేశారు బాలకృష్ణ. అలా సౌందర్య చివరి చిత్రంగా నర్తనశాల నిలిచింది. ఏదేమైనా సౌందర్య అందాల అభినయాన్ని తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేరు. బుల్లితెరపై సౌందర్య చిత్రాలు ప్రదర్శితమవుతున్న సమయంలో ఆనాటి అభిమానులు ఆమెని అభినయాన్ని చూసి ఇప్పటికీ పరవశించిపోతూనే ఉన్నారు. ఇక సౌందర్య గారి మూవీస్ గురించి మాట్లాడుకుంటే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అంతఃపురం. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించగా సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ సౌందర్య నటన హైలైట్గా నిలిచింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన విజువల్ వండర్ అమ్మోరు. గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రంలో సౌందర్య భక్తురాలి పాత్రలో అలరించారు. సీనియర్ నటి రమ్యకృష్ణ అమ్మోరు పాత్రలో నటించారు. చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అన్నయ్య. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రంలో సౌందర్య చిరుకి జోడీగా నటించారు. ఇందులో తొలి పాట సూపర్ హిట్ అయ్యి సిమ్రాన్ ఇందులో స్పెషల్ సాంగ్లో నటించారు. చిరంజీవి, సౌందర్య హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అంజలా జావేరి మరో హీరోయిన్, ప్రకాష్ రాజ్ విలన్,
గుణశేఖర్ దర్శకుడు. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నాగార్జున ద్విపత్రాభినయం చేసిన హలో బ్రదర్. ఈవీవి సత్యనారాయణ దర్శకుడు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్లో సౌందర్య ఒకరు. తమ్ముడు పాత్రధారికి జోడీగా నటించి వెంకటేష్ హీరోగా ఈవీవి సత్యనారాయణ రూపొందించిన చిత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. వినీత మరో హీరోయిన్గా చేశారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. వెంకటేష్ సౌందర్యను ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గర చేసిన చిత్రం ఇది. వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రంలో భార్యాభర్తలు ఓ ఏడాది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటే ఎలా ఉంటుందో అనే కథాంశం చుట్టూ ఉండేది. ఈ చిత్రం సౌందర్య తనదైన నటనతో పాత్రకు ప్రాణం పోశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇందులో కీలక పాత్రలు నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. మోహన్ బాబు ద్విపత్రాభినయం చేసిన పెదరాయుడు చిత్రంలో సౌందర్య హీరోయిన్. సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్ర పోషించగా మోహన్ బాబు కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన చిత్రం ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకం వహించిన చిత్రంలో మాయలోడు. ఇక ఇందులో సౌందర్య రాజేంద్ర ప్రసాద్తో ప్రేమలో పడి తర్వాత తప్పుగా అర్థం చేసుకొని తనను చంపడానికి ప్రయత్నిస్తుంది. చివరకు నిజం తెలుసుకుంటుంది. రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రాన్ని ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించారు. ఇందులో సౌందర్య హీరోయిన్. హీరో ఉండే ఇంటి ఓనర్ పాత్రలో నటించింది. ఇందులో ఏనుగు ముఖ్య పాత్రలో పోషించగా కామెడీ మూవీ ఇది. ఇదిలా ఉండగా సౌందర్య తండ్రి పేరు సత్యనారాయణ అయ్యర్. కన్నడలో ఈయన పేరుగాంచిన నిర్మాత, అలాగే రైటర్ కూడా. మొదట్లో సౌందర్యకి సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ తన తండ్రి పట్టుబట్టడం వల్ల ఆమె నటనకు మారింది. కొన్నాళ్ళకి సౌందర్య తండ్రి మరణించడం జరిగింది. ఈ క్రమంలో తన తండ్రి లెగసీని కంటిన్యూ చేయడానికి సత్యం మూవీ మేకర్స్ అనే పేరుతో ఓ సంస్థని స్థాపించింది. మొదటి ప్రయత్నంగా ద్వీప అనే చిత్రాన్ని నిర్మించింది. 2002లో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసల్రవల్లి దర్శకుడు. ఈ సినిమాలో సౌందర్య ప్రధాన పాత్ర పోషించడం విశేషం. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించలేదు. ఆమెకు నష్టాన్ని మిగిలించిన సినిమా ఇది. అయినప్పటికీ ఈ చిత్రానికి 2 నేషనల్ అవార్డ్స్ వరించాయి. ఒక రకంగా సౌందర్య హ్యాపీనే. కానీ ద్వీప మిగిలించిన నష్టాల వల్ల ఆమె మళ్ళీ నిర్మాణ రంగం వైపుకి వెళ్ళలేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.